నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. నిన్న OnePlus 13 అయితే గ్లోబల్గా రిలీజ్ చేశారు విత్ హై అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఏఐ ఫీచర్స్ తోటి. సో వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిన్గా ఈ OnePlus 13లో 3 ఫీచర్స్ని అయితే బాగా ఇంప్రూవ్ చేశారు: చిప్సెట్, బ్యాటరీ లైఫ్ అండ్ డిస్ప్లే. ముందుగా డిస్ప్లే వచ్చేటప్పటికి ఇందులో మనకి 6.82 ఇంచ్ క్వాడ్ హెచ్డి 2K డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక 10-bit ప్యానల్. ఇందులో మనకి LTPO 4.1 ప్యానల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు విత్ పీక్ బ్రైట్నెస్ ఆఫ్ 4500 నిట్స్. 4500 నిట్స్ అంటే చాలా ఎక్కువ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనం బ్రైట్ సన్లైట్లోకి తీసుకెళ్ళి మనం హై బ్రైట్నెస్ పెట్టినా కూడా మనకు ఫోన్ చాలా బాగా కనిపిస్తుంది. సో డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. చాలా బాగా అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఈ ఫోన్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. ఇది ఒక 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే మనకి. సో మనకి గేమింగ్కి అండ్ అదర్ ఆపరేషన్స్కి కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు OnePlus ఫోన్ డిస్ప్లేస్లో మనం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. మనకి గ్రీన్ లైన్స్ రావడం అలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. సో దాన్ని మనకి బ్రేక్ చేయడానికి వీళ్ళు లైఫ్ టైం డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే మనం ఫోన్ కొన్న తర్వాత మనకి ఏదైనా ఇష్యూ, సాఫ్ట్వేర్ వల్ల మనకి ఏదైనా ఇష్యూ వచ్చి గ్రీన్ లైన్స్ అయితే వస్తే మనకి వీళ్ళు కంప్లీట్గా విత్ ఫ్రీ కాస్ట్ మనకి డిస్ప్లే అయితే రీప్లేస్ చేస్తారు. ఈ OnePlus 13లో నన్ను ఇంప్రెస్ చేసిన నెక్స్ట్ ఫీచర్ దీని యొక్క చిప్సెట్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే యూస్ చేశారు. జనరల్గా మనకి ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే 5% 10% ఇంక్రీజ్ అయితే ఉంటుంది లేటెస్ట్ చిప్సెట్స్లో. బట్ ఇందులో మనకి 31% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మనకి ఇందులో కోర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే GPU పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి. ఈవెన్ గీక్ బెంచ్లో చూసినా, Antutuలో చూసినా కూడా దీని యొక్క స్కోర్ మనకి 31% అయితే ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ జనరేషన్ OnePlus ఫోన్తో చూస్తే. ఈ OnePlus 13లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి బ్యాటరీ లైఫ్. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. OnePlus 12లో మనకి 5400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో 600 mAh అయితే ఇందులో ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ ఇంప్రూవ్మెంట్ వల్ల మనకి ఫోన్ అయితే థిక్నెస్ ఏం చేంజ్ అవ్వదు అండ్ వెయిట్ కూడా 10 grams తక్కువ ఉంటుంది ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. మనకి OnePlus 12 వచ్చి 220 grams అయితే ఉంటుంది. OnePlus 13 వచ్చి మనకి 210 grams అయితే ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మనకి OnePlus 12లో లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. సో అందువల్ల అది ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది. OnePlus 13లో మనకి సిలికాన్ కార్బన్ అయితే యూజ్ చేశారు. దానివల్ల ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే మనం ఫిల్ చేయొచ్చు. బాక్స్లో మనకి 100W సూపర్ వూట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం ఇది మ్యాగ్నెటిక్ కేస్ ద్వారా మనం 50W ఛార్జర్తో అయితే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ 50W ఛార్జర్ మనం సెపరేట్గా కొనుక్కోవాలి, బాక్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేయరు. ఈ OnePlus 13 మనకి IP68 and 69 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేస్తున్నారు. ఇందులో మనకి 12GB ర్యామ్, 16GB ర్యామ్ అలాగే 24GB ర్యామ్ ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ OnePlus 13లో మనకి UFS 4.0 స్టోరేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 256, 512 అలాగే 1TB స్టోరేజ్ని అయితే మనకి ఆప్షన్స్గా ప్రొవైడ్ చేశారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 24GB ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆండ్రాయిడ్ తోటి విత్ 24GB ర్యామ్. అండ్ మనకి ఎక్కడా కూడా ల్యాగ్స్ అవి ఉండవు అండ్ ఎక్కడా కూడా మనకి ఫ్రేమ్ రేట్స్ అయితే డ్రాప్ అవ్వవు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ OnePlus 13లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేస్తున్నారు. ఇది ఒక సోనీ సెన్సార్ LYT-808 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మనకి ఈ కెమెరా అయితే వస్తుంది. దీనివల్ల మనకి చాలా షార్ప్ అండ్ క్రిస్ప్ ఫొటోస్ అయితే మనకు వస్తాయి. ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే చాలా మంచి కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. ఈ OnePlus 13లో మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే యూస్ చేశారు. ఇది ఒక సోనీ సెన్సార్ విత్ LYT-600 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అలాగే ఈ కెమెరాలో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి 135 degrees యాంగిల్ తోటి చాలా మంచి ఫొటోస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ OnePlus 13లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక సోనీ సెన్సార్ IMX615 సెన్సార్. ఇది మనకి చాలా ఫోన్స్లో అయితే మనం చూసుంటాం. చాలా మంచి ఫొటోస్, సెల్ఫీ ఫొటోస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ OnePlus 13లో కెమెరా ఫీచర్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ చాలా బాగుంది. బట్ మీరు OnePlus కెమెరాస్ అనేవి మనకి గూగుల్ పిక్సెల్తో కానీ అలాగే ఐఫోన్తో కానీ కంపేర్ చేయకండి, కొంచెం తక్కువే ఉంటాయి. బట్ సెన్సార్స్ అయితే చాలా మంచి సెన్సార్స్ అయితే యూస్ చేశారు. దీని ఫొటోస్ ఎలా వస్తున్నాయో నేను మీకు సెపరేట్ వీడియోలో రివ్యూలో చెప్తాను.
ఇవి ఫ్రెండ్స్ OnePlus 13 ఫీచర్స్ అయితే. ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.